హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. పొద్దున్నే నిద్ర లేచి మను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అలాగే ఫ్రెష్ అయ్యి వస్తుంది. మను వచ్చేసరికి అభి లేస్తాడు. మను దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. త్వరగా ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తెస్తాను. ఓకే అని వాష్రూమ్లోకి వెళ్తాడు. మను మెట్లు దిగుతుంటే ఎవరో పట్టుకుని కుదుపుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కిందకి వచ్చి కొంచెం సేపు సోఫాలో కూర్చుంటుంది. తర్వాత లేచి కాఫీ పెట్టి అభికి తీసుకువస్తుంటే ఏదో ఘాటైన వాసనకు కడుపులో తిప్పినట్టుండి గబగబా వాష్రూమ్లోకి వెళ్తుంది. అక్కడ బాగా వాంతి చేసుకుంటుంది. ఏంటి అమ్మాయి గారు, ఏటైనది? ఏంటి బయట నుండి ఏదో ఘాటైన వాసన? అదా, మొక్కలకు మందు కొట్టారు, అదే వాసన. సరే అని మళ్ళీ కాఫీ కలిపి తీసుకుని అభి దగ్గరికి వెళ్తుంది. అభి కాఫీ. అభి కాఫీ తాగుతూ, హనీ ఏమైంది అలా ఉన్నావు? మొహం అంతా అలా పీక్కుపోయినట్టు. ఏం లేదబ్బి, బయట మొక్కలకు కొట్టిన మందు వాసన గిట్టక వామిటింగ్ అయింది, అంతే, ఏం లేదు. సరే రా, టిఫిన్ చేద్దాం. మనుకి కడుపులో వికారంగా అనిపిస్తుంది. సరిగా టిఫిన్ కూడా తినదు. అభి రెడీ అవ్వు, స్వాతిని ఈరోజు పెళ్లి కూతుని చేస్తున్నారు, వెళ్దాం. సరే, నువ్వు కూడా రెడీ అవ్వు. మను వెళ్ళబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అభి మొహం మీద నీళ్లు కొట్టగానే లేస్తుంది. అభి మనుని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు. అభి ఏమైంది? అది నాని, హనీ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందమ్మా? నీరసంగా కడుపులో తిప్పుతున్నట్టుంది అమ్మమ్మ. అక్కడ ఫంక్షన్లో స్పైసీ ఫుడ్ తిని నీకు యాసిడిటీ వచ్చింది. ఇంకా అక్కడ ఏమి తినకు. అబ్బాయి గారు, డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్, తను నా వైఫ్, కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం చూడండి. మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను చెక్ చేస్తాను. ఓకే. ఏమైందమ్మా? 2 days నుండి కొంచెం నీరసంగా కడుపులో తిప్పుతున్నట్టుంది, మార్నింగ్ నుండి బాగా వామిటింగ్స్. ఓకే అని చెక్ చేస్తుంది. కంగ్రాట్స్, మీరు ప్రెగ్నెంట్. మను సంతోషంగా, డాక్టర్ రియల్లీ? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, నేను వెళ్ళి బయట మీ వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తాను. మీరు హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్ ప్లీజ్ మీరేమీ చెప్పొద్దు, నేనే ఆయనకు చెప్తాను. డాక్టర్ నవ్వి అలాగే అంటుంది. డాక్టర్ ఏమైంది? ఏం లేదు, కొంచెం లో బీపీ అంతే అని ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది. మను బాగా రెస్ట్ తీసుకో, అభి జాగ్రత్తగా చూసుకో, నేను మంగి చేత జ్యూస్ పంపిస్తాను అని గాయత్రీదేవి వెళ్ళిపోతుంది. హనీ ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. సరే రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే కూర్చుని వర్క్ చేసుకుంటా. అబ్బాయి గారు జ్యూస్. హనీ లేచి జ్యూస్ తాగు అని గ్లాస్ ఇస్తాడు. అభి ఇప్పుడా, నా వల్ల కాదు. నథింగ్, నువ్వు సరిగ్గా తినక తాగకే ఇలా అయ్యావు, మొత్తం తాగాల్సిందే అని తాగిస్తాడు. మను మనసులో మామూలుగా అంటేనే ఇలా చూసుకుంటున్నారు, అసలు విషయం తెలిస్తే ఇంకేం చేస్తారో అని నవ్వుకుంటుంది. ఏంటి నీలో నువ్వే నవ్వుతున్నావు? ఏం లేదు అని సిగ్గుపడుతుంది. ఏంటి నాకేమైనా చెప్పాలా? ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? నేనేం చేయలేదు కదా. మను మనసులో ఇప్పుడే చెప్పనా? వద్దులే, ఈవినింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి చెప్తాను అనుకుని, ఏం లేదభి అంటుంది. సరే పడుకో. మను పడుకుని నిద్రపోతుంది. అభి అక్కడే కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం లంచ్ తీసుకువచ్చి మనుని లేపుతాడు. మను తినేసి అభి ఎదురుగా కూర్చుని అభి వర్క్ చేసుకుంటుంటే చూస్తూ ఉంటుంది. మను రాలేదని తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఏంటి మను, స్వాతిని ఈరోజు పెళ్లి కూతుని చేస్తే రాలేదు, అది చాలా ఫీల్ అయింది. సరే ఇప్పుడైనా వెళ్దాం రా, పెళ్లి కొడుకు కూడా వచ్చాడు, వెళ్ళి చూద్దాం అంటుంది లక్కీ. లేదు లక్కీ, ఈరోజు తను ఎక్కడికి రాదు, తనకి హెల్త్ బాగాలేదు అంటాడు అభి. అభి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. అభి సీరియస్గా చూస్తూ, ఐ సెడ్ నో, డోంట్ ఆర్గ్యూ. సరే అని కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారు అందరూ. నైట్ మను డిన్నర్ చేశాక అభిని కింద ఎంగేజ్ చేయమని రవికి చెప్తుంది. రవి అభితో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ కిందే ఉంచేస్తాడు. మను రూమ్ అంతా నీట్గా సర్ది సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఫ్లవర్ పాట్లో మంచి ప్రోగ్రెన్స్ ఫ్లవర్స్ పెట్టి డిమ్ లైట్స్ ఆన్ చేసి పెడుతుంది. తర్వాత ఓకే అని మెసేజ్ పెడుతుంది. రవి సార్ ఇంక నేను వెళ్తాను అని రూమ్కి వెళ్ళిపోతాడు. అభి కూడా రూమ్కి వెళ్తాడు. అభి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. రూమ్లోకి వచ్చి చూస్తాడు. డిమ్ లైటింగ్, అక్కడక్కడ క్యాండిల్స్, రూమ్ మొత్తం ఒక మంచి స్మెల్. అభికి బాగా నచ్చుతుంది. మను కోసం చూస్తాడు. మను బాల్కనీలో నుంచుని ఆకాశం వంక చూస్తూ ఉంటుంది. అభి వెనక నుండి హక్ చేసుకుని మను మెడ వంపులో ముద్దు పెట్టి, బేబీ ఐ యామ్ థ్రిల్డ్, నీ సర్ప్రైజ్ చాలా నచ్చింది, ఎనీథింగ్ స్పెషల్? అభి నేను నీకు ఒక విషయం చెప్పాలి,
చెప్పు. మను ముందుకు తిరిగి అభి కళ్ళలోకి చూస్తూ, అభి, యు ఆర్ బికమింగ్ టు బీ ఏ ఫాదర్. అభి ఆనందంగా, వాట్ ఈజ్ ఇట్ అని మోకాల మీద కూర్చుని మను నడుం చుట్టూ హక్ చేసుకుని పొట్టు మీద కిస్ చేస్తాడు. పైకి లేచి మనుని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇద్దరు కాసేపు అలానే ఉండిపోతారు. బేబీ, నాకు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. లవ్ యూ. అవును, ఇంట్లో వాళ్ళకి చెప్పావా? లేదు, ఫస్ట్ నీకే చెప్పాను. ఇప్పుడు చెబుదామా? అభి మనుని ఎత్తుకుని, ఇప్పుడైతే నాకు అర్జెంట్ పని ఉంది, వాళ్ళకి రేపు చెబుదాం అని మనుని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. మరుసటి రోజు పొద్దున్న అభి ముందే లేచి ఫ్రెష్ అయ్యి మను ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ ఉంటాడు. అభి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ, లే ఫ్రెష్ అయ్యిరా. మను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కలిసి గాయత్రీదేవి దగ్గరికి వచ్చి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకుంటారు. గాయత్రీదేవి గారు చాలా సంతోషపడతారు. శేఖర్, అమ్మగారు, వాసుదేవి వంశానికి వారసుడు రాబోతున్నాడు. ఈ శుభ సందర్భంగా మన జమీన్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక జత కొత్త బట్టలు పెట్టండి. అందరికీ 1 నెల జీతం అదనంగా ఇవ్వండి. మంగి, అమ్మగారు, మనుని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏం ఇష్టమో కనుక్కొని అవే వండు. ముందు వెళ్ళి ఏదైనా తీపి చేసి తీసుకురా, అందరికీ పెడదాం. అలాగే అమ్మగారు. అభి, వసుధా రఘు వాళ్ళకి చెప్పారా? లేదు నాని. సరే అయితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని వసుధకి ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను వసుధ, నీకొక శుభవార్త చెప్దామని చేశాను. ఏంటత్తయ్య అది? అభి నిన్ను ముసల్దాని చేసేశాడు వసుధ. అదేంటత్తయ్య, నువ్విప్పుడు నాన్నమ్మవైతే ముసలిదానివి అయినట్టే కదా. అత్తయ్య, అంటే మన మను ప్రెగ్నెంటా? అవును వసుధ. అయ్యో అత్తయ్య, ఎంత తీయని వార్త చెప్పారు. నాకు ఆనందంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏమండి? ఆ వసు, ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నావు? నేను చెప్పేది వింటే మీరు గంతులు కూడా వేస్తారు. ముందు విషయం చెప్పు. మీరు తాతయ్య కాబోతున్నారు. ఏంటి, నిజంగానా? అవునండి, ఇదిగో అత్తయ్య గారు మాట్లాడండి. అమ్మ, వసుధ చెప్పింది. అవునరా, ఆ భద్రకాళి అమ్మవారి దయ వలన మనకి వంశాంకురం పుట్టబోతున్నాడు. సరే అమ్మ, మను జాగ్రత్త, నేనుంటాను. అభి దగ్గర కూర్చుని మను చేత టిఫిన్ తినిపిస్తాడు. తర్వాత టిఫిన్ తినగానే అభి పాలు తీసుకుని వస్తాడు. ఏంటి అభి ఇది? పాలు? ఇప్పుడే కదా తిన్నాను, అప్పుడే పాలా? నా వల్ల కాదు. నో, అలా అనకూడదు బేబీ, యూ షుడ్ డ్రింక్. అభి ప్లీజ్, వద్దు, నేను తాగను. హనీ, నువ్వు ఇవి తాగాల్సిందే, బేబీ హెల్త్కి చాలా అవసరం. ఓ, అయితే నా మీద ప్రేమతో కాదు, కడుపులో ఉన్న మీ బేబీ మీద ప్రేమతో అన్నమాట. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే తమకి ఆ బేబీ అని కన్ను కొడతాడు. అభి, సరే ముందు తాగు, మీ ఇంటికి ఫోన్ చేద్దాం. ఓకే సార్. రవి, రా. రఘు సార్ ఫోన్ చేశారు. ఆఫీస్లో అందరికీ బోనస్ అనౌన్స్ చేశారు. ఏంటి స్పెషల్? నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకు. ప్రమోషనా? అదేంటి, ఎవరిచ్చారు? మీ మేడం. మను ప్రమోషన్ ఇవ్వటం ఏంటి సార్? అభి నవ్వుతూ ఉంటాడు రవిని చూసి. భయ్యా, నువ్వు అసలు చదివి పాస్ అయ్యావా? కాపీ పేస్ట్ బ్యాచా? ఏంటి మను, నువ్వు కూడా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. మను నవ్వి, అభిని ఫాదర్గా ప్రమోట్ చేశాను. రవి సంతోషంగా, అంటే ఒక బుల్లి సార్ రాబోతున్నారన్నమాట. అమ్మో, సార్తోనే వేగలేకపోతున్నాం. సార్ కోపం, నీ తిక్క కలిపి పుట్టే వాళ్ళని మేమెలా హ్యాండిల్ చేయాలో ఏంటో. భయ్యా నిన్ను. సరే, నేను ఈ విషయం అందరికీ చెప్పొస్తాను. అభి, నేను డాడీకి కాల్ చేసి చెప్తాను అని వేణుకి ఫోన్ చేసింది. హలో డాడీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు బంగారం? బాగున్నాను డాడీ. మమ్మీ నాన్నమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? అప్పుడే కాఫీ తీసుకుని వచ్చిన ఉష వేణు మనుతో మాట్లాడటం చూసి బయట నిలబడి వింటూ ఉంటుంది. డాడీ, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. చెప్పు బంగారం. అది డాడీ, మీరు తాత కాబోతున్నారు. బంగారు తల్లి, సంతోషం. నా చిట్టి తల్లికి ఇంకో బుజ్జి బంగారం పుట్టబోతోంది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఉషా గబగబా వచ్చి ఫోన్ తీసుకుని, మను, డాడీ చెప్పేది నిజమా? అవును మమ్మీ, నిజం. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నా తల్లి కాబోతుందని తెలిసి నేను ఎలా మాట్లాడకుండా ఉండగలను? నాకైతే ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది అని చాలాసేపు మాట్లాడి జాగ్రత్తలు చెప్తుంది. బేబీ, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా. అభి, పదండి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఈరోజే పెళ్ళి, వెళ్ళకపోతే చంపేస్తుంది. హనీ, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి కనపడి వస్తాను. ఈవినింగ్ రెడీగా ఉండు, పెళ్ళికి వెళ్దాం. సరే. మను పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. గాయత్రి గారు మను దగ్గరికి వచ్చి డార్క్ మెరూన్ కలర్ ఫుల్ జరీ పట్టు చీర కట్టుకుని మెల్లో
చోకర్, పెద్ద బుట్టలు పెట్టుకుని బుట్ట బొమ్మలా ఉన్న మనుని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, చాలా అందంగా ఉన్నావు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. ఇదిగో వడ్డానం పెట్టుకో తల్లి. ఇప్పుడు వద్దులే అమ్మమ్మగారు. అప్పుడే అభి రూమ్లోకి వస్తాడు. నాని, తనకి కంఫర్ట్గా లేదంటే వదిలే నాని, అది పెట్టుకోకపోయినా చాలా అందంగా ఉంది ఈరోజు. కడుపుతో ఉన్నప్పుడు పెట్టుకుంటే కడుపులో బిడ్డకి చాలా మంచిది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు పెట్టుకో. సరే ఇటివ్వు నాని, బేబీకి మంచిది అన్నావు కదా, నేను పెడతాను. సరే అని గాయత్రీదేవి గారు వెళ్ళిపోతారు. అభి మను దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, హనీ, ఎందుకు రోజు నాకు ఇంత అందంగా కనిపిస్తున్నావు? ఇలా అయితే నాకు చాలా కష్టం బేబీ. చాలే ఊరుకో అభి, ముందు అది పెట్టు, టైం అవుతుంది అని విడిపించుకుంటుంది. ఇద్దరు రెడీ అయ్యి పెళ్ళికి వెళ్తారు. మను ఫ్రెండ్స్ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు. ఇంటికి పెళ్ళి కొడుకు ఎక్కడా, పదండి చూద్దాం. మేము ఆల్రెడీ చూసాం, నువ్వే బ్యాలెన్స్. చూస్తే ఏంటి, మళ్ళీ వెళ్దాం అని పెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్తారు. హాయ్ అండి, నా పేరు మనోజ్ఞ, స్వాతి ఫ్రెండ్ని. హాయ్, నా పేరు కళ్యాణ్. మీరేనా మను అంటే? స్వాతి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇంటికి ఏం చేస్తుంటారు? ఏదో ఒకటి చేయాల్సిన పని లేదు. మేడం గారి హస్బెండ్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఓ అవునా, సరే మేము స్వాతి దగ్గరికి వెళ్తాము. ఓకే. స్వాతి కళ్యాణ్ల పెళ్ళి బాగా జరుగుతుంది. పెళ్ళయ్యాక ఇద్దరిని చైర్స్ వేసి కూర్చోబెడతారు. బంధువులు అందరూ అక్షింతలు వేసి కొత్త జంటను ఆశీర్వదించి గిఫ్టులు అవి ఇస్తుంటారు. అభి మను కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. అభిని చూడగానే కళ్యాణ్ లేచి నిలబడి విష్ చేస్తాడు. సార్ మీరిక్కడ? స్వాతి నా వైఫ్ మనోజ్ఞ ఫ్రెండ్, అందుకే వచ్చాను. ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, మీరు నా పెళ్ళికి రావడం ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ ఓకే యార్, స్వాతిని బాగా చూసుకో. షూర్ సార్. కంగ్రాట్స్ భయ్యా. కంగ్రాట్స్ స్వాతి. నమస్తే మేడం. భయ్యా, నన్ను మను అని పిలవండి చాలు. నేను ముందు స్వాతికి ఫ్రెండ్, తర్వాతే అభి వైఫ్. అభి నవ్వుతూ సరే రా హనీ అని జాగ్రత్తగా స్టేజ్ దింపుతాడు. అభి వాళ్ళు డిన్నర్ చేశాక మను ఐస్ క్రీమ్ అడిగితే అభి తినిపిస్తూ ఉంటాడు. కళ్యాణ్ వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? నేను చూస్తోంది అభిరామ్ సార్నేనా అని. ఏ? నాకు తెలిసిన అభిరామ్ సార్ చేతి సైగతోనే బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసించగల వ్యక్తి. ఆయనకి కోపం వస్తే అవతల వారు గడగడలాడిపోతారు. అలాంటి ఆయన్ని మను కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తోంది. ఎలా? అభికి మను అంటే ప్రాణం. అసలే ఇప్పుడు తను తల్లి కాబోతుంది. మామూలుగానే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇప్పుడైతే మరీ అపురూపంగా చూసుకుంటారు. ఆఫీస్లో ఎంతమందికి బాస్ అయినా ఇంట్లో మాత్రం మా మనునే బాస్. అభి మను ఇద్దరు అందరికీ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు. మరుసటి రోజు అభి మను ఇద్దరు పొద్దున్నే పార్వతీపురం నుండి బయలుదేరి వచ్చేస్తారు. మను వాళ్ళు వెళ్తుంటే చింత నిప్పుల్లాంటి కళ్ళతో, ఎన్నో రోజులు మీరు సంతోషంగా ఉండలేరు, ఉండనివ్వను, వచ్చేస్తున్నా అతి త్వరలో అని వికటంగా నవ్వుతుంది నీలాంబరి. ఇంటికి రాగానే వసుధ ఇద్దరిని బయట నిలబెట్టి దిష్టి తీసి హారతిస్తుంది. ఇంట్లోకి రాగానే అత్తయ్య, మావయ్య నన్ను బాగా మిస్ అయ్యారా? అవునమ్మా, చాలా మిస్ అయ్యాం అని రఘురామ్ ఎంతో ప్రేమగా మను తల మీద చేత్తో నిమిరి, ఎలా ఉన్నావు మను అని అడుగుతాడు. బాగున్నాను మావయ్య అని మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అభి, అబ్బా రాగానే మొదలెట్టింది వాగుడుకాయ్. చూడండి మావయ్య ఏమంటున్నారు? అభి, మనుని ఏమన్నా అన్నావంటే ఊరుకోను, జాగ్రత్త. మామ్, ఏంటండి అలా అంటారు? నేనైతే ఇంట్లోకి కూడా రానివ్వను, విన్నారుగా, నేనేదంటే అదే అని నవ్వుతుంది. అబ్బో, మీకు అసలు కొడుకు పనికి రావట్లేదుగా. హనీ రా, ఇప్పటిదాకా జర్నీ చేసావు కదా, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుందువు అని పైకి వెళ్ళిపోతాడు తన రూమ్కి. అభి మను టిఫిన్ చేద్దురండి. వస్తున్నాం. అభి టిఫిన్ తింటూ, హనీ 11కి డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది, రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. ఎందుకు అభి, నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను కదా, అటు నుండి అటే వెళ్దాం. నువ్వు ఆఫీస్కి రావట్లేదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకో. అది కాదభి, ఇంట్లో బోర్, ప్లీజ్. యూ హ్యావ్ నో ఆప్షన్స్. నువ్వు ఏమి మాట్లాడటానికి వీల్లేదు. డూ వాట్ ఐ సే అని వెళ్ళిపోతాడు. అభి మనుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ రేఖ అన్ని టెస్టులు చేస్తుంది. డాక్టర్, తను బేబీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మిస్టర్ అభిరామ్. యాక్చువల్లీ కడుపులో ట్విన్స్ ఉన్నారు. వాట్, ట్విన్స్నా? థ్యాంక్ యూ డాక్టర్. బట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్, మెడిసిన్స్ అన్నీ టైం టు టైం తీసుకోవాలి. అసలే ట్విన్స్, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే లోపల బేబీ సరిగ్గా పెరగరు. డోంట్ వరీ డాక్టర్, ఐ విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. అభి మనుని తీసుకుని ఇంటికి వస్తాడు. డాక్టర్ ఏమంది అభి? అంతా బాగుంది మామ్, ట్విన్స్ అంట, కేర్ఫుల్గా ఉండమన్నారు.
అయితే మన ఇంట్లో డబుల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి మామ్, ఫుడ్ ఏ టైంకి ఏం పెట్టాలి డైట్ ప్లాన్ కూడా తెచ్చాను. ఇదిగో దీని ప్రకారం టైం టు టైం అన్నీ పెట్టాలి. అలాగే అభి, అదంతా నేను చూసుకుంటా. సరే లంచ్ ఎదురు రండి. అభి ఏంటి లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది మామ్. సరే ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ పెడతాను. ఓకే. హనీ ఏది? పైన రూమ్లో ఉంది. మను అభి వచ్చేసరికి పడుకుని ఉంటుంది. అభి డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తాడు. మామ్, హనీ తిందా? సరిగా తినలేదు అభి. ఎంత బ్రతిమలాడినా మరీ 2 ముద్దలే తింది. పాలు కూడా వద్దంటోంది. సరే ఆ పాలు నాకు ఇవ్వు మామ్, నేను తాగిస్తా అని తినేసి పాలు తీసుకుని వెళ్తాడు. అభి పాలు టేబుల్ మీద పెట్టి మను పక్కన కూర్చుని హనీ హనీ. మను లేచి అభి ఎప్పుడు వచ్చావు? డిన్నర్ రెడీ చేయనా అంటూ లేవబోతుంటే అభి ఆపి నేను తినేశాను. ఓ అని అభిని హక్ చేసుకుని నన్ను లేపొచ్చు కదా, నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు. మరి ఇప్పుడు ఎందుకు లేపారో అంటుంది చిరుకోపంగా. నా డార్లింగ్కి ఎందుకో కోపం వచ్చినట్టుంది. ఏమైంది బేబీ? నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది అభి. నువ్వేమో ఆఫీస్కి వద్దన్నావు. ఆఫీస్కి వస్తే ఆ వర్క్ ఈ వర్క్ అని స్ట్రెస్ అయిపోతావు. అది నాకు ఇష్టం లేదు. నేనేం వర్క్ చేయను, నీ ఎదురుగానే ఉంటా, ఊరికే కూర్చుంటా. అసలు స్ట్రెస్ అవ్వను. కావాలంటే చూడు, నువ్వు అలాగే నా ఎదురుగా కూర్చుంటే నేను ఆఫీస్లో వర్క్ చేసినట్టే. నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నిజం అభి. ఏ తింగరి, తెలిసి మాట్లాడుతున్నావా కావాలని మాట్లాడుతున్నావా? నువ్వు నా ఎదురుగా అలాగే ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఏమవుతుంది? నీకు చెప్పడం కాదు, చూపిస్తాను. అభి నేను చెప్పేది వినొచ్చు కదా అని ఏదో మాట్లాడుతుంటే అభి వెంటనే మను పెదవుల్ని అందుకుంటాడు. కొంచెం సేపు ఉన్నాక వదిలేస్తాడు. అర్థమయ్యిందా? లేకపోతే అని మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు. చాలు, ఇంకా అర్థమయ్యింది. సరే బేబీ, ఈ పాలు తాగు అని ఇస్తాడు. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు, నేను తాగను. ఏంటి హనీ ఇది? నువ్వింకా చిన్న పిల్లవి కాదు ఇలా రోజు తాగను అని మారం చేయడానికి. 2 పిల్లలకు తల్లివి కాబోతున్నావు, తాగు. కడుపులో ట్విన్స్ ఉన్నారని డబుల్ ఫుడ్ పెడుతుంది అత్తయ్య. నువ్వేమో అది తిను ఇది తిను పాలు తాగు అని చంపేస్తున్నావు. ఇలా అయితే నేను డెలివరీలోపు డ్రమ్లా తయారవుతా. అందరూ నన్ను చూసి ఎగతాళి చేశారు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎలా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ చాలా సన్నగా ఉన్నావు. కొంచెం లావైతే అప్పుడన్నా కాస్త ఆడపిల్లలా కనిపిస్తావు. ఏంటి అంటే నేను ఆడపిల్లలా లేనా అని అభిని కొడుతుంది. ఏయ్ చూసి కొట్టు, తర్వాత ఏమన్నా అయితే నీకే నష్టం. పోవయ్యా బాబు. ఓ బేబీ, నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటో అది? డెలివరీ అయ్యాక నిన్ను ఈజీగా స్లిమ్ చేసే బాధ్యత నాది. నువ్వేమి టెన్షన్ పడకు అని చిలిపిగా కళ్ళలోకి చూస్తాడు. అభి నిన్నసలు. అభి నవ్వి సరే ముందు ఈ పాలు తాగు. అభి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? వెళ్దాం, కానీ ఈరోజు వద్దు, రేపు వెళ్దాం. లేదు, ఇప్పుడే వెళ్దాం ప్లీజ్. సరే రెడీ అవ్వు. అభి మను ఇద్దరు వెళ్తారు. అభిని మనుని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రా అభి, రా తల్లి, హాయ్ డాడీ అని మను వాళ్ళ డాడీని గట్టిగా హక్ చేసుకుంటుంది. వేణు మను తల మీద ప్రేమగా నిమిరి నుదుటి మీద ముద్దు పెడతాడు. ఉషా వచ్చి బాబు అభి నన్ను క్షమించు, నా మొండితనంతో మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య, వదిలేయండి. మను నీ హెల్త్ ఎలా ఉంది? హెల్త్ చాలా బాగుంది నానమ్మ. సరిగ్గా తింటున్నావా లేదా? అదెందుకు అడుగుతావు? ఉన్నాడుగా ఈయన, అది తిను ఇది తిను అని ఎక్కువగా పెట్టి నా ప్రాణం తీస్తున్నాడు. బేబీ ఇట్స్ టూ మచ్. నువ్వు సరిగా తింటే నేనెందుకు అలా చేశాను? డాక్టర్ చెప్పింది కదా అసలే ట్విన్స్, జాగ్రత్తగా ఉండమని. ఈ డాక్టర్ ఒకటి నా ప్రాణానికి. సరే రా, ఈరోజు అన్నీ నీకు ఇష్టమైనవే వండుతాను. వండు మమ్మీ. డాడీ నాకు ఈరోజు నువ్వే తినిపించాలి. అలాగే బంగారు తల్లి. సరే మావయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఈవినింగ్ వస్తాను. అలాగే బాబు. మను ఆ రోజంతా అమ్మ నాన్నతో హ్యాపీగా గడుపుతుంది. ఈవినింగ్ అభి వస్తాడు. అభి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చదువు. అలాగే అత్తయ్య. అభి డిన్నర్ అయ్యాక ఇంక మేము బయలుదేరుతాం మావయ్య, చాలా లేట్ అయింది. అది బాబు, ఆడపిల్ల మొదటి కాన్పు పుట్టింట్లో చేసుకోవడం ఆనవాయితీ. అందుకని మనుని మా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాం. ఎటు డెలివరీకి తీసుకురావాలి. సారీ అత్తయ్య, హనీ లేకుండా 1 డే కూడా నేను ఉండలేను. డెలివరీకి కూడా పంపించను, ఏమనుకోవద్దు. డెలివరీ తర్వాత అయినా పంపాలిగా బాబు. లేదమ్మమ్మ,
ఇప్పుడు హనీ ఒక్కటి లేకపోతేనే ఉండలేను. డెలివరీ తర్వాత పిల్లల్ని హనీని ఇద్దరిని వదిలి ఉండటమే ఇంపాసిబుల్. హనీ రా వెళ్దాం. మను అందరికీ బాయ్ చెప్పి వచ్చి సైలెంట్గా కారులో కూర్చుంటుంది. ఏంటి మేడం గారు సీరియస్గా ఉన్నారు? ఏంటి అభి, అమ్మ వాళ్ళతో పంపించని అలా చెప్పావు? వాళ్ళు ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఫీల్ అవుతారని నిన్ను ఒకసారి పంపిస్తే నువ్వు నాకు ఎన్ని రోజులు దూరం అయ్యావు? ఇంకోసారి అలా జరగనివ్వను. అభి, ప్రతిసారి అలాగే ఎందుకు జరుగుతుంది? నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోను. నాకు తెలుసు నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావని. ఐ కాంట్ హెల్ప్ అని మను చెయ్యి తన చేతిలోకి తీసుకుని కిస్ చేసి, నువ్వు పక్కన లేకపోతే నాకు ఈ ప్రపంచమే ఆగిపోతుంది. మను అభి బుగ్గ మీద ముద్దు పెట్టి భుజం మీద తల వాల్చి ఉండిపోతుంది. ఇంటికి వచ్చాక ఇద్దరు నిద్రపోతారు. మనుకి నిద్రలో నీలాంబరి తీక్షణంగా తన వైపే చూస్తూ, వచ్చేశానే, బంధనం నుండి బయటికి వచ్చేశాను, ఇంక నీ అంతమే అని గర్జిస్తూ మనుని తరుముతుంది. మను స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ మనుతో, అమ్మా సమయం లేదు తల్లి, దుష్టశక్తి తరుముకొస్తోంది, వెంటనే నువ్వు ఇక్కడికి రా అని మాయమైపోతాడు. ఒక్కసారి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి కంగారుగా లేస్తుంది. ఆ అలికిడికి అభి కూడా లేస్తాడు. ఏమైంది హనీ, ఎందుకు అలా ఉన్నావు అని వాటర్ తాగిస్తాడు. అభి, ఆ దుష్టశక్తి బంధనం నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా హనీ? అసలే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, ఇప్పుడు ఏం చేద్దాం? అభి, స్వామీజీ మనల్ని వెంటనే రమ్మంటున్నారు, రేపే బయలుదేద్దాం, ఏదైతే అవుతుంది, నువ్వు ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు, పడుకో అని మనుని గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. అభి, మను ఆ నీలాంబరిని ఎలా ఎదుర్కొంటారో, ఏం చేస్తారో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.